ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్మెంట్ చేసింది. సో అలాంటి పాత్రలు చేయాలనే ఉంటుందండి, ఎప్పుడు ఎదగాలనే ఉంటుంది కదా, ముందుకు వెళ్ళాలనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒక విషయం ఏంటంటే సార్ ఒక్క నిమిషం. ఒక విషయం ఏంటంటే ఇందాక సార్ అడిగారు, మజాక్ అని టైటిల్ పెట్టి మజాక్ చేయడం కాదు కదా జనాలు ఇది అని. దానికి ఏంటంటే సార్ టైటిల్ మజాక్ అనే, కానీ ఇందులో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది సార్ సినిమాలో. నేను అనుకుంటున్నాను సార్, నా చిన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉండేదండి ప్రతి ఇంట్లోనే. మ్యాక్సిమం 80% హౌసెస్లో వాళ్ళ తాతగారు, నాన్నమ్మ గారు, లేకపోతే తండ్రి, ఇలా ఫ్యామిలీ ఫోటో. ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయి సార్. మహా అయితే ఒక ఎక్కడో అక్కడక్కడ అడప చూస్తున్నాం, ఒక 10% 20% హౌసెస్లో. ఈ సినిమాలో మేము మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇద్దరే మగాళ్ళు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫోటో ఫామ్ అవ్వాలని పడే తపనే మజాక. సో మా ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలందరికీ చెప్తున్నాను, ఎవరు మీ ఇంటికి వచ్చినా ఫస్ట్ మీ ఇంటి ఎదురు గోడ మీద కనబడాల్సింది మీ ఫ్యామిలీ ఫోటో. అది ఫార్మ్ అవ్వగలితే మజాకగా మేము సక్సెస్ అయినట్టే. సూపర్ సార్, సూపర్. అది త్రినాథరావు గారు ఇక్కడ ఇక లైట్లు ఉండి కనిపించట్లేదు సార్, అందుకే చేతులు ఎత్తున్నాం సార్. మీరు ఎత్తకూడదు, మేము ఎత్తాలి. ఓకే, ధమాకా తర్వాత మజాకకి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకు లేట్ అయింది ప్రాజెక్ట్ అనేది మీరు అనాలిసిస్ చేసుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, ధమాకా తర్వాతనే కాదు సార్, నేను లోకల్ తర్వాత లేట్ అయింది, హలో గురు తర్వాత లేట్ అయింది, సినిమా చూపిస్తున్న తర్వాత లేట్ అయింది. అప్పుడు వరకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రతిసారి ఇదే సమాధానం. కొత్తగా చెబుదాం ట్రై చేసినా సరే ఏముందిలే నిజం చెప్పేద్దామని చెప్తున్నా. ఒకటి, నాకు నచ్చిన కథ సెట్ అయ్యేటంత వరకు నేను స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేను. ఒకటి. రెండు, కథ నచ్చిన తర్వాత దాని హీరో సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కథ ఉంది, ఈ కథ ఒప్పుకోవాలంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోయినా ఇది హ్యాపెనింగ్ అవ్వదు. ఇది మళ్ళీ టైం టేకన్ ప్రాసెస్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఏవో రీజన్స్ ఉంటాయి. ఇలాంటి రీజన్స్ వల్లే లేట్, కానీ వేరే రీజన్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను కూడా కొంచెం సోమరిపోతుని, సో నా ప్రయత్న లోపం కూడా కొంచెం ఉంది. సో అది కూడా ఒక కారణం. ఓకే, రమేష్ గారు, ఫ్రైడే ఒక 4 సినిమాలు వస్తున్నాయంటే ఏదో ఒక దాంట్లో మీరు ఉండేవాళ్ళు, మీ అపీరెన్స్ కనపడేది. అవును. ఈ మధ్య అది మిస్ అవుతుంది అనిపిస్తుంది. మీరు చూజీగా వెళ్తున్నారా, లేకపోతే ఎట్లా, అది ఎందుకు మిస్ అవుతుందంటే? చూసి అవుతున్నానండి. ఒకప్పుడు చేసిన లాంటి పాత్రలు ఇప్పుడు లేవు. ఓకే, ఇండస్ట్రీ కీప్స్ చేంజింగ్. ఓకే. సో ఒకప్పుడు లేదు, ఇది ఇప్పుడు మారుతుంది. వేరే టైప్ ఆఫ్ కథలు అన్నీ వస్తున్నాయి. చేసేయాలనుకుంటే వెచ్చలడిగా చేసేయచ్చండి. ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఉండదు. అది పెద్ద విషయం కాదు, కానీ ఒక బాధ్యత ప్రకారం మనం చేసాడు. అరే బాగుంటుంది కదా. నాకు నచ్చలేదు మనసు అంటే ఆడియన్ కూడా నచ్చదండి. మనకి నచ్చి చేస్తేనే ఆడియన్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేసి ఎంజాయ్ చేసేసింది ఇదైనా, మారుతినగర్ అయినా, పుష్ప అయినా, చాలా క్యారెక్టర్స్, జైబీ చాలా చేశాను, కేజీఎఫ్ అయినా. మనసుకు నచ్చి చేసిందే ఆడియన్ కనెక్ట్ అవుతాడు. నాకే నచ్చినప్పుడు ఆడియన్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి? వాడికి ఏం అవసరం సార్? ఆడియన్కి మొహమాటం లేదు కదా సార్. సో నచ్చి చేయడం అన్నది నాకు, దానివల్ల సాక్రిఫైసింగ్ అంటే మానిటరీ నష్టపోతున్నాను నేను. కానీ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది షూటింగ్ స్పాట్లో ఉన్న టైమే కదా సార్. అక్కడ నేను ఎంజాయ్ చేసి పని చేయలేదు అనుకోండి, ఆడియన్ కూడా కనెక్ట్ అవ్వడు. నెక్స్ట్ ముందుకెళ్ళాలి స్టేజ్. ఇప్పుడు చూడండి, బహుశా అలా చేయడం కరెక్టా రాంగా అనుకునేవాడిని, కానీ బహుశా అలా చేయడం వల్లే నాకు ఒక మారుతినగర్ వచ్చింది. అలా చేయడం వల్లే నాకు మజాకా అన్నది. ఇప్పుడు సందీప్ కృష్ణ గారు హీరో, దాని నెక్స్ట్ ఒక లీడ్ లేగా అంత లెంత్ ఇవ్వడం, ఒక బరువు పెట్టడం అంటే రన్అట్ ఆఫ్ ద మిల్ వాళ్ళకి ఆ స్పెషాలిటీ, ఆ స్పేస్ ఇవ్వరు. అలాగే పుష్పాలో చూడండి, ఆ క్యారెక్టర్ ఆఫ్ ద డిఫరెంట్ ఈ స్పెషల్ జోన్స్కి ఎంచుకోవాలంటే మాత్రం ఒకసారి జయం రేవండి. నేను బ్రదర్ పిక్చర్ రమేష్ గారు మీకు ఈ క్యారెక్టర్ ఎందుకు మేము సెలెక్ట్ చేసామంటే మీరు అన్నీ చేయరు. సో ఒక దగ్గర నష్టపోతే ఇంకో దగ్గర అది వస్తుందండి, దాని వాల్యూ ఉంటుంది, ఎక్కడికి పోదు. సో అది ఎప్పుడు ఉంటుంది. మనం రన్అట్ ఆఫ్ ద మిల్ చేసామనుకోండి సార్, యాటిట్యూడ్ కూడా మారిపోద్దేమో. షూటింగ్కి వచ్చాక ఫర్ గ్రాంటెడ్గా చేసేయండి, రండి చేసేద్దాం, వెళ్ళిపోవాలి సార్, నేను 5ంటికి వెళ్ళిపోవాలి. 5 వెళ్ళిపోవాలని రాలేదు సార్, చేయడానికి వచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉంటేనే కొనసాగి. ఈ సినిమాలో ప్రతి షాటు ఇంట్రెస్ట్గానే చేసాం. ఇదే కాదు, పుష్ప అయినే కాదు, పెద్ద డైరెక్టర్ అయినా ఒకటే, చిన్న దర్శకుడు ఇచ్చిన పాత్ర మహాప్రసాదం లాంటిది నా దృష్టిలో. అది ఎంజాయ్ చేస్తాను. ఇది ఎంతకాలం ఈ మైండ్ సెట్ ఉంటుందో తెలియదు, ఉంటుందనే నేను నమ్ముతున్నా. గుడ్ క్వశ్చన్ అండి. అన్నీ చేస్తే ఈ స్పెషల్ జోన్ ఉండదేమో. ఇప్పుడు కూడా ఒకటి చేయబోతున్నాం నెక్స్ట్. ఇప్పుడు థింక్ చేస్తున్నారు, ఫుల్ లెంత్ చేయాలన్నది ఆశ అండి. చూసారా, చూసి అప్పుడే పెరిగింది.
చూజీగా ఉండ సార్, సాక్రిఫైస్ చేస్తేనే వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళంతా సందీప్ గారు అంతా ఇప్పుడు హీరో స్టాండర్డ్ అవడానికి వాళ్ళు ఎన్నో వదులుకుంటేనే, అంతే కదా సార్. ప్రతిదీ చేస్తే కుదరదు కదండి. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. అది నేను థింక్ చేస్తాను. రావు రమేష్ గారు, ఇప్పుడు బేసికల్లీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఆ రోల్ వెయిట్ వేరు, బట్ ఈ రోల్ అనేది బ్యాలెన్స్ చెప్తే మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం, తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేదండి ఓకే, హీరో పేరు ఎందుకులేండి. సో మీరు బ్యాలెన్స్ చెప్తే ఈ రోల్ మీ ఇమేజ్ కంపల్సరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఆ కేర్ చూసారా, మీరు తీసుకున్నారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు దాకా తట్టలేదు ఇది. ఆ కేర్ తీసుకొని ప్రసన్న గారు రాశారు. నేను రొమాన్స్ కొంచెం వద్దంటే అనేసారు, కానీ ముట్టుకోవడం లేదండి, బ్యాలెన్స్ తప్పడం లేదండి, ఓవర్ యాక్టింగ్ ఓవర్ ద బోర్డ్ లేదండి. చాలా నార్మల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలాగా వాడి సైడ్ నుంచి థింక్ చేసాడు ఈయన ఫ్యామిలీ ఫోటో నుంచి, అంతేగాని చాలా బ్యాలెన్స్డ్గా నేను చూశారు కూడా. ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించడానికి నాకు తెలిసి ఒక 20% తీసిన 100కి 100 మనం సాటిస్ఫై చేయలేమని 8 out of 10 ఐ థింక్ అంత డిగ్నిఫైడ్గానే నా జోన్ నుంచి హ్యాండిల్ చేశారండి పాత్ర. మీకు అందుకే చూడండి, నేను ఏమైనా ప్రపోజ్ చేసినా మీకు మనవలు ఉండాలండి, షుగర్లు వస్తాయండి, అవే పక్క నుంచి కొడేస్తున్నాడండి లెంపకాయలు. సో చాలా ఎక్కడ మన బ్యాలెన్స్ తప్పకుండా నేను హ్యాండిల్ చేశాడండి. ఒకటే ఏంటంటే 2-3 బిట్లు డ్యాన్స్ చేయించారు. అది కూడా నేనేదో పెర్ఫెక్షన్ ఇప్పుడు ఆయనలాగా మేము డ్యాన్స్ చేస్తామని కాదు. మా ప్రసన్న అన్నారు, మీరు అటెంప్ట్ చేస్తేనే క్యూట్నెస్, అడే పాత్ర డ్యాన్స్ చేస్తుంది అని చూస్తారు. మేము గొప్పగా డ్యాన్స్ చేసామని కాదు. సో బాగా చేసామండి. అది లేదు, డిగ్నిటీ దిగి ఎక్కడ లేదు. లేదండి, వెరీ ఆర్గానిక్గా ఉంటుందండి ఈ సినిమాలో. కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది, వెకిలిగా ఉండదు అస్సలు. ఎందుకంటే మీరు ఆయన ఒక్కరి కెరియర్ అన్నారు, వాట్ అబౌట్ మై కెరియర్? మరి నేనేంటి? అది అది కదా, అంత కాబట్టి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కదా. అయితే త్రినాథరావు గారు, ఇప్పుడు టీజర్ లాంచ్ కి ట్రైలర్ లాంచ్ కి మధ్యలో త్రినాథరావు గారి బిహేవియర్ లో కానీ మెంటాలిటీలో కానీ ఏమైనా చేంజెస్ వచ్చాయని ఏమన్నా అనుకున్నారా, డిసైడ్ అయ్యారా? స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కావచ్చు ఇట్లా. నేను ఇంకా ఇక్కడికి రాలేదేంటా అని చూస్తున్నా. కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, అది వాంటెడ్లీ చెప్పింది కాదండి. అది మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలో గబుక్కని నోరులోంచి జారిన విషయం. సో ఏదైనా తెలిసేసినా తెలియపోయిన తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆ రోజు సారీ చెప్పడం జరిగింది. ముడ్డికి వెళ్ళడం సారీ చూసారా, ఇది తీసుకుంటారు మళ్ళీ లెటరల్ కాకుండా. ఇప్పుడు ఎలగారికలు తీసుకోకుండా లిటరల్లీ అది రాస్తారు. సో ఇప్పుడు బేసికల్లీ మీరు కూడా చాలా చూజీగా ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా, ఏది పడితే అది చేయరు, మీ లైన్ దాటరు. ఒక తెలుగు అమ్మాయి కావచ్చు, లేకపోతే యాజ్ ఏ హీరోయిన్ ఏ రోజు కూడా ఎక్కడా కూడా మాకు అనిపించలేదు. సో మీరు ఈ రోల్ ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు బీ డూయింగ్